ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశమంతా తమిళనాడు వైపు చూస్తోంది, కానీ తెలంగాణలో మాత్రం లెక్క మరోలా ఉంది. నువ్వెంత అంటే నువ్వెంత అనేలా నేతల మధ్య మాటల యుద్ధం మరింత పదును తేలుతోంది. బీఆర్ఎస్ బీజేపీ పోరు మామూలుగా లేదు. మండే ఎండ లెక్క తెలంగాణలో రాజకీయం అంతకంతకు హిటెక్కుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు, సవాళ్లు హోరెత్తుతున్నాయి. కాంగ్రెస్ తో ములాఖాత్ పాయింట్ పై మాజీ మంత్రి కేటీఆర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ డైనమైట్లను తలపిస్తోంది. అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటును కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్నా? అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు అనేందుకు కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూ ప్రాపర్టీసు, కాంది శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లారు లేస్తే అవి నీ పొట్టు నీ బతికే అని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షర్టు నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు చలో, నా ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ ఆస్తిపాస్తుల విచారణ చెప్తాం, నీ కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం, నా కుటుంబ ఆస్తుల విచారణ చెప్తాం. ఆధారం బయట పెట్టి రాదు, సంకల పెట్టుకొని తిరుగుతూ అయిపోతుంది. నీ పెట్టి బయట పెట్టు, బయట పెడతలేవు. డక్స్ తీసుకొని ఏడుగా ఎండాకాలం కదా, డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు. అది మధ్య డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, ఎందుకంటే ఎండకు చెమటకు పోతూ ఉంటుంది. అది బాగా డక్స్ డోస్ ఎక్కువ తీసుకుంటారు, డోస్ ఎక్కువ తీసుకోవాలనుకుంటాను. 24 గంటలు బండి సంజయ్ గారు పడుతుంది. అది పాత్ర రాజకీయాలు చేయదు. ఏముంటే నేను ఆధారం ఉంటే మాట్లాడాలి. మంటల సంగతేమో గానీ మాట మాటకు వ్యవహారం కరీంనగర్ ను రణరంగం చేసింది. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే దాడులు చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. బండి సంజయ్ అనుచరులు గూండాల్లా దాడి చేశారన్నారు. మరోవైపు దాడి ఘటనపై బండి సంజయ్ స్పందించారు. దాడుల సంస్కృతి సరికాదన్నారు. కథ అంతటితో ఆగలేదు. కేటీఆర్, బండి సంజయ్ మధ్య డైలాగ్ వార్ మరింత పదునెక్కింది. బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బీటీమ్ గా మారారని విమర్శించారు. ఆయనకు ప్రజా సమస్యలు తెలియవు, చదువు శాస్త్రాలు తెలియవన్నారు. అవును, తెలియదంటూ కేటీఆర్ కు సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఏమంటాడు ఒకటే ఒకటి కానీ తెలుసు, ఇవాళ ఏం వారం, ఇవాళ ఏం తెలుసు. ప్రజలు లేరు, మన కష్టం తెలియదు, ఏమిట్లు ఏం తెలియదు, ఏం లేదు. కరెంటు గురించి లేదు, పంటల కొనుగోళ్ల గురించి లేదు, అసలు రైతు బతికిండా సచ్చిండా, 420 హామీలు అమలు అయినాయా కాలేదా, ఎస్సీలకు ఏం చెప్పిండు, ఎస్టీలకు ఏం చెప్పిండు, బీసీలకు ఏం చెప్పిండు, ఏదన్నా ఒక నిలబెట్టిండా లేదు అడగడు. ఆయన దత్తత తీసుకుంటా తత్త మాట్లాడు. ఆయనకేమైనా అర్థదా? చదువు వస్తుందా? శాస్త్రం వస్తుందా? ఏమైనా వస్తుందా? కాదు, మనిషికి అర్థం కూడా కాదు ఏం మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా అంటే ఇటువంటి పిచ్చోని చేసి పెట్టుకున్నాం మనం నెత్తి మీద. కేటీఆర్ అంటాడు ఏం మాట్లాడుతూ ఆయనకే తెలియదు. ఫస్ట్ నాకేం తెలియదు అని చెప్పంటున్నాడు. రైతుల కుంభమూచి నాకు తెలియదు, మీ కుటుంబంలోకి 1000 కోట్ల రూపాయలు దోసుకోవడం నాకు తెలియదు, ఈ ఫార్ములా కార్ రేస్లో ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలో మాకు తెలియదు, డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలో మాకు తెలియదు, విద్యుత్ కొనుగోలులో స్కామ్ ఎట్లా వేయాలో మాకు తెలియదు, ఫామ్ హౌస్లో దావత్ పెట్టి డ్రగ్స్ తీసుకోవడం మాకు తెలియదు, కాళేశ్వరం పేరు చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా దుబ్బిపోవాలో మాకు తెలియదు. బట్ ఈ కుంపలు ముంచే విషయాలు మాకు తెలియదు. దానిలో మీరందరూ 6 తేరినోళ్ళు, మీరు మీ కుటుంబం 6 తేరినోళ్ళు కాబట్టి మాకేం తెలియనో ప్రజలు తెలుసు, మీకేం తెలుసు, అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు. పచ్చగడ్డి వేయకున్నా సరే కేటీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం అలా భగ్గుమంటోంది.